ఇటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులతో, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నేతలందరితో ఇండియా సంభాషిస్తుంది. అదేవిధంగా ఇటు ఇరాన్తో మాట్లాడుతుంది, రష్యన్ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం, చైనాతో మాట్లాడుతున్నాం. అంటే ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన 2 గ్రూపులతో ఇండియా మీడియేటింగ్ చేస్తుంది. ఇది గత 2 రోజుల్లో చూస్తే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇక మీడియేషన్ అనేది అక్కడ లేదు. ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో అన్ని అంతర్జాతీయ సంస్థలు అక్కడ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి క్యాటలిజం అక్కడ లేదు. కాబట్టి ఇండియా ఒక బ్రిక్స్ అధ్యక్షురాలుగా, ఒక గ్లోబల్ ప్లేయర్గా, దీని ఇంపాక్ట్ అవుతున్న దేశంగా అక్కడికి 2 పక్షాల వైపు సమానమైన దూరంలో ఒక మల్టీ అలైన్మెంట్ ఉంది. కాబట్టి ఇండియా అనేది కంప్లీట్ ఇట్ డిజర్వ్స్ అనమాట. దీనికి పూర్తి అర్హత ఉంది, దీనికి ఒక వెయిటేజ్ ఉంది ఇటు దేశాల్లో కూడా. ఇటు ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహుతో, గల్ఫ్ కంట్రీస్ నేతలతో, యుఏఈ, సౌదీ అరేబియాతో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇటు ఇరానియన్ నేతలతో కూడా మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఇక ఇరాన్ వెనకాల ఉన్న పుతిన్ కూడా ఇది మనకు పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా ఈ విషయంలో ఇండియా మాట వింటుందన్నమాట.